ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. టికెట్ల పైన ఇక్కడ నుంచి ఇలానే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని అట్లా లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. భారత రైల్వే టికెట్ విధానంలో పలు కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి రైల్వే కొత్త టికెటింగ్ విధానం తీసుకొచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మీరు ధృవీకరించిన టికెట్ను రద్దు చేయడానికి సో క్యాన్సిల్ చేసుకోవడానికి బదులుగా వాటిని రీషెడ్యూల్ అనేది చేసుకునే అవకాశాలు అయితే ఇచ్చిందనమాట. సో అంటే మీరు ప్రయాణం తేదీ ఈరోజు వెళ్ళాలనుకున్నారు, సో ఈరోజు కుదరలేదు అనుకుంటే సో టికెట్ అనేది క్యాన్సిల్ చేసేదానికంటే వేరే టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రద్దు చేసి, లేదా కన్ఫర్మ్ అయిన టికెట్ను వేరే తేదీకి అనేది ఇప్పుడు ఈరోజు కన్ఫర్మ్ అయిన టికెట్ను మళ్ళీ ఏ తేదీ వెళ్ళాలనుకుంటే ఆ తేదీకి అనేది ఛాన్స్ అయితే ఉందన్నమాట, మార్చుకునే తేదీని. సో కొత్త విధానం ప్రయాణించడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇందుకు సంబంధించి ఎక్కడ అవైలబుల్గా ఉందనంటే ఇప్పుడు ఐఆర్సిటీ వెబ్సైట్లో ఉంది, మొబైల్లో కూడా యాప్లో అందుబాటులో అయితే ఉందన్నమాట. సో ప్రయాణికులకు సంబంధించి బుక్ చేసుకున్న టికెట్లు తనిఖీ అనేది చేసుకోవచ్చు. బుక్ అయిందా లేదా, కన్ఫర్మ్ అయినట్లయితే ఈరోజు వెళ్తున్నావా లేదా, లేదంటే నెక్స్ట్ మనం ఏ రోజు వెళ్ళాలనుకున్నా ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకొని ఆ డేట్ అనేది షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సీట్ల లభ్యత ఆధారంగా కొత్త తేదీలు లేదా రైలు అనేది ఎంచుకోవచ్చు అనమాట. సో మరి అది దీనికి అదనపు ఛార్జీలు లేకుండా ఛార్జీల వ్యత్యాసం ఏదైనా ఉంటే మాత్రం చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం వ్యవస్థ కన్ఫామ్ అయిన టికెట్ను రద్దు చేయడానికి 25% నుంచి 50% అనేది ఖర్చు అవుతుంది. మీరు రైలు మిస్ అయితే కనుక మీకు వాపస్ అయితే లభించదు. కాబట్టి ఈ కొత్త వ్యవస్థను రద్దుల అవసరాన్ని తొలగిస్తుంది అనమాట. ఫ్యూచర్ ముఖ్యంగా విద్యార్థుల ఆఫీసులకు సంబంధించి వెళ్ళేవారు లేదా నగరాల మధ్య తరచుగా ప్రయాణించే వారికి కూడా ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు వారిని ప్రణాళికలు అకస్మాత్తుగా మారితే కనుక ఎటువంటి ఒత్తిడి లేకుండా మళ్ళీ కూడా టికెట్లు అనేది రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. అయితే ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో ఇటువంటి ఏదైతే సౌకర్యాలు అయితే అందిస్తున్నాయి, ఇండియాలో లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో తీసుకొచ్చారు. ఇక జపాన్, యూకే, యూరోప్ ప్రయాణికులకు ఇలాంటి ఫెసిలిటీ అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ఈ దిశగా కదులుతుంది అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.